నమస్కారం, నేను విష్ణు. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఇక ఇవాల్టి చర్చా కార్యక్రమంలో సుజోక్ థెరపీ అంటే ఏమిటి, సుజోక్ థెరపీ ద్వారా అనారోగ్య సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు, ఇంట్లోనే ఉండి ఈ సుజోక్ థెరపీ విధానాన్ని ఏ విధంగా నిర్వహించుకోవచ్చు అనే విషయాలను మనకు తెలియజేసేందుకు ప్రముఖ సుజోక్ థెరపీ నిపుణులు ఆచార్య శశికాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి సుజోక్ థెరపీ గురించి మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం అండి. అసలు సుజోక్ థెరపీ అంటే ఏంటి, ఎందుకు అసలు సుజోక్ అని నామకరణం చేశారు దీనికి? మనకేంటంటే ఈ థెరపీల్లో చాలా రకాలు ఉన్నాయండి. దీంట్లో ఏంటంటే మనము ఇది అర్థం చేసుకోవడానికి ఏంటంటే రెండు రకాల థెరపీస్ ఉంటాయి మొత్తం. ఒకటి మనకు ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇన్వేజివ్ అంటే ఏంటంటే మనం ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు లోపలికి ఏదైనా మెడిసిన్ తీసుకోవడం. ఒకటి మనకున్నటువంటి అలోపతి కానీ, తర్వాత ఆయుర్వేద కానీ, హోమియోపతి కానీ, ఇవన్నీ ఏంటంటే ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ అంటాం. అవునవును. ఇంకోటి ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు లోపలికి తీసుకోవడం అంటూ ఉండదు, ఎక్స్టర్నల్గా మాత్రమే మనం ట్రీట్ చేయడం ఉంటుంది. దీన్ని ఏంటంటే ఆల్టర్నేటివ్ సిస్టమ్ అంటాం, అంటే నాన్ ఇన్వేజివ్ అంటాం. అంటే ఉదాహరణకి ఏంటంటే మనకు నడుము నొప్పి లేసింది అనుకోండి, పెయిన్ కిల్లర్ వేసుకోవడం ఒకటి, అది ఇన్వేజివ్ అవుతుంది. ఆ నడుము దగ్గర మనం పడుకోబెట్టి నెమ్మదిగా మనం ఏదైనా జండు బాంగ్ కానీ మర్దనా చేయడం కానీ మెడిసిన్ అనేది మనకు లోపలికి ఇవ్వకుండా మనం మసాజ్ చేస్తాం అన్నమాట. కాబట్టి ఈ రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ సుజోక్ థెరపీ అనేది నాన్ ఇన్వేజివ్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఇన్వేజివ్ కంటే నాన్ ఇన్వేజివ్ చాలా బెటర్. ఎందుకంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ 100% ఉండవు. ఉదాహరణకి ఏంటంటే మనకు ఒక నడుము నొప్పి వచ్చింది అనుకోండి, లేదు మైగ్రేన్ వచ్చినప్పుడు ఆ మైగ్రేన్కు ట్యాబ్లెట్ వేసుకుంటే దాని యొక్క ప్రభావం లివర్ మీద ఉంటుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది, తర్వాత కిడ్నీ మీద ఉంటుంది, డెఫినెట్గా అవునవును డ్యామేజ్ అవుతుంది, బాడీకి అలవాటు అవుతుంది మెడిసిన్. ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి కొంచెం ఆ విధంగా ప్రభావం చూపిస్తుంటాయి. అదే ఒక జండు బామో లేకుంటే ఏదో తీసుకొని మనం ఏంటంటే మైగ్రేన్ ఉంటే ఈ ఏరియాలో కానీ రాసుకొని పడుకుంటుంటాం. దీన్ని నాన్ ఇన్వేజివ్ అంటాం. ఎందుకంటే నేను ఈ థెరపీని సింప్లిఫై చేయడానికి మీకు అన్ని క్లియర్గా చెప్తాను. ఓకే. కాబట్టి ఈ నాన్ ఇన్వేజివ్లో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ 100% మనకు ఉండవు. అట్లాంటి థెరపీస్లో ఈ సుజోక్ థెరపీ ఒకటి. ఇది కొరియన్ థెరపీ. ఈ కొరియన్ థెరపీలో ఏంటంటే ప్రొఫెసర్ పార్క్ జావు వారు డిస్కవర్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే కొరియా భాషలో సు అంటే చేతి, జోక్ అంటే కాలు అన్నమాట. అంటే మన బాడీలో ఉన్నటువంటి అన్ని రకాల ఆర్గాన్స్, అన్ని సిస్టమ్స్ మన చేతిలో ఉంటాయి, మన కాళ్ళల్లో ఉంటాయని చెప్పి వారు డిస్కవర్ చేయడం జరిగింది. ఈ థెరపీలో ఏమవుతుందంటే ఎక్కడ మనకు ప్రాబ్లం ఉన్నాయంటే అక్కడ మనం టచ్ చేయాల్సిన పని లేదు, అక్కడ మనం ట్రీట్మెంట్ చేయాల్సిన పని లేదు. ఉదాహరణకు మైగ్రేన్ ఇక్కడ నొప్పి ఉంది, ఇక్కడ రాసుకోవడం తెలుసు. మోకాలు వస్తే మనకు మోకాల దగ్గర రాసుకుంటే రిలీఫ్ వస్తుంది, మనందరికి తెలుసు. నడుము దగ్గర ప్రాబ్లం ఉన్నప్పుడు నడుము దగ్గర ఏదో ఒకటి రాసుకుంటే రిలీఫ్ వస్తుంది. బట్ ఏంటంటే దానికంటే 100 రెట్లు ఫాస్ట్గా వితిన్ సెకండ్స్లోనే మనకు పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది ఈ సుజోక్ థెరపీ ద్వారా. చాలా ఫాస్ట్గా వస్తుంది రిజల్ట్. రెండోది చాలా తక్కువ టైం. ఈవెన్ మనం మెడిసిన్ తీసుకున్నా కూడా ఏంటంటే 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత ఆ మెడిసిన్ ప్రభావం బాడీ మీద ఉంటుంది. బట్ ఏంటంటే ఇది సుజోక్ థెరపీలో పెయిన్ మేనేజ్మెంట్లో ఏంటంటే మనం ఒక ఖచ్చితమైన నిర్దేశంగా ఖచ్చితంగా చెప్పొచ్చు, ఒక 3 నుంచి 5 నిమిషాల్లో నొప్పిని మనం ఒక 80% మనం తగ్గించవచ్చు అనమాట. ఎవరి వాళ్ళు తగ్గించుకోవచ్చు. దీంట్లో ఉన్న గొప్పతనం అదనమాట. ఇది సుజోక్ థెరపీ అండి. అయితే మన దేశంలో అసలు ఈ సుజోక్ థెరపీ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే, ఎప్పటి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది? అది ఇక్కడ ఏంటంటే సహజంగా మన ఆయుర్వేదంలో తర్వాత ఇంతకుముందు చాలా చోట్ల ఏంటంటే చేతికి సంబంధించిన పాయింట్స్ ఇవన్నీ ఉండేవి. బట్ ఏంటంటే అవన్నీ అంతరించిపోయినాయి, దాన్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. బట్ ఏంటంటే కొరియన్ ప్రొఫెసర్ పార్క్ జావు దీన్ని ఒక సైంటిఫిక్ వేలో డెవలప్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదోటి ఇక్కడ నొక్కితే తగ్గుతుంది అంటే సైన్స్ ఒప్పుకోదు. ఎందుకంటే సైన్స్కి ఏంటంటే ఒక మెడిసిన్ వేసుకుంటే ఎట్లా పెయిన్ రిలీఫ్ అవుతుంది అనే దానికి థియరీ ఉంది, శాస్త్రీయత అనేది ఉండాలి. అట్లనే అంతకుముందు ఉన్న థెరపీస్కి అన్నిటికీ అప్పుడు కూడా చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడో పాయింట్లు ఉన్నాయి, మర్మ పాయింట్స్ అని. మర్మ థెరపీ మన దేశానికి మర్మ థెరపీ రకరకాలు ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక సైంటిఫిక్ బేస్గా దాన్ని మనం నిరూపించలేము. ప్రొఫెసర్ పార్క్ ఏం చేసిందంటే ఇట్లా చాలా థెరపీస్ ప్రపంచం అంతటా ఉన్నాయి, బట్ ఏంటంటే ఇది సైన్స్కి ఇది అందట్లేదు. కాబట్టి దీన్ని సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన కొరియన్ ప్రొఫెసర్ కాబట్టి ఈ సుజోక్ థెరపీని వారు డిస్కవర్ చేయడం జరిగింది. దీంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ను దీంట్లో తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వారు ప్రపంచమంతటా దీన్ని విస్తరించాలనుకున్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే ఇండియాకు కూడా వారు రావడం జరిగింది.
1980 ఆ ప్రాంతంలో రావడం జరిగింది. ఫస్ట్ స్టూడెంట్ మనకి ఇండియాలో ఏంటంటే డాక్టర్ మోహన్ సెల్వన్, చెన్నై అన్నమాట. కాబట్టి వారు ఏంటంటే ఈ సుజోక్ థెరపీ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగి వారు ఏంటంటే ప్రొఫెసర్కు మెయిల్ అనేది పెట్టడం జరిగింది. ప్రొఫెసర్ పార్క్ వెంటనే ఇండియాకి రావడం జరిగింది. ఒక హోటల్లో ఉన్నారు, ఈయన కూడా వెళ్ళాడు అనమాట. సార్ మాకు నేర్పిస్తారా ఏంటంటే, ఇప్పుడే నీకు ఈ థెరపీ నేర్పిస్తానని చెప్పి ఆ ప్రొఫెసర్ పార్క్ డాక్టర్ మోహన్ సెల్వన్ గారికి నేర్పించడం జరిగింది. వారు ఇప్పుడు ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నారు వారు సుజోక్ థెరపీకి సంబంధించి. మన భారతదేశం అంతటా కూడా ఇది స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. మొట్టమొదలు డాక్టర్సే దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత గృహిణులు యాక్సెప్ట్ చేస్తూ, ఎందుకంటే ఇది చాలా సింపుల్ అండి. ఎందుకంటే ఒక 4 విత్తనాలు ఉంటే, ఒక ప్లాస్టర్ ఉంటే సరిపోతుంది. మనకున్న ఎంత మేజర్ ప్రాబ్లం ఉన్నా అక్కడ ప్రెషర్ చేసుకోవడం ద్వారా వెంటనే మనకు రిలీఫ్ కూడా కనిపిస్తుంది అనమాట. ఖర్చు కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది అసలు, చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే మన వంటింట్లో ఉన్నటువంటి విత్తనాలను వాడుకొని మనం తగ్గించుకోవచ్చు ఇది కంప్లీట్గా. కాబట్టి చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటికీ కొన్ని లక్షల మంది మన ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ థెరపీని. అయితే సక్సెస్ రేటు ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు ఏంటంటే మనకు సక్సెస్ రేట్ వచ్చేసి మనకు 2 రకాలుగా ఉంది. ఒకటి ఏంటంటే రిలీఫ్, రెండవది క్యూర్. రిలీఫ్లో సక్సెస్ రేట్ 100% మనం చెప్పొచ్చు. రిలీఫ్ పరంగా చూసుకుంటే ఎందుకు అంటే పెయిన్ మేనేజ్మెంట్లో ప్రపంచంలో దీన్ని మించిన థెరపీ ఇంతవరకు పుట్టలేదండి. ఎందుకంటే ఇది సెల్ బేస్డ్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ సెల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. కాబట్టి ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు నడుము నొప్పితో ఒక వ్యక్తి బాధపడుతున్నాడు అండి, లేవలేకపోతున్నాడు, చాలా ఇబ్బందికరంగా ఉంది. దానికి సుజోక్ థెరపీ ప్రకారంగా మనం చేసుకోవాలనుకుంటే ఎక్కడైతే దానికి సంబంధించిన పాయింట్ ఉందో, ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన బాడీలో ప్రాణశక్తి అనేది ఉంది. ఈ ప్రాణశక్తి ఏం చేస్తుందంటే మన బాడీలో ఎక్కడైనా సమస్య ఏర్పడ్డప్పుడు ఆ సమస్యకు సంబంధించిన మెడిసిన్ను మన చేతులలో, మన కాళ్ళలో తయారు చేసుకుంటుంది అనమాట. సుజోక్ థెరపీ అంటే ఏంటంటే ఆ మెడిసిన్ ఆ బాడీ ఎక్కడ తయారు చేసుకుందో ఆ పాయింట్ను మనం కనుక్కొని దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి, స్క్రాచ్ చేయడం. అక్కడ ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ వేవ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆటోమేటిక్గా ఎక్కడైతే పెయిన్ ఉందో అది 80% ఇమ్మీడియట్లీ మనకు రిలీఫ్ అయిపోతుంది అనమాట. కాబట్టి చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా ఇది క్లియర్ అవుతుంది. బట్ దీంట్లో ఉన్న తగ్గడానికి మెయిన్ ఏంటంటే ఆ ఎగ్జాక్ట్లీ పాయింట్ ఎక్కడుందో మనం గుర్తించాలి. గుర్తించినప్పుడే మనకి 80% సక్సెస్ వస్తుంది. ఎక్కడైనా నొక్కితే సరిపోతుందంటే మాత్రం రిజల్ట్ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్లో 100% రిజల్ట్ ఓరియంటెడ్గా సుజోక్ థెరపీ ఉంటుందండి. అయితే సీడ్స్ కూడా ఉపయోగిస్తుంటారు, కొన్ని రకాల విత్తనాలు కూడా. సో ఈ విత్తనాల ద్వారా కూడా ఎలా రిలీఫ్ తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మామూలుగా అక్యుప్రెషర్ థెరపీ అనేది ఎప్పటి నుంచో ఉంది, అందరూ యూజ్ చేస్తున్నారు, మనం కూడా వాడుతున్నాం. అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు తలనొప్పి లేసినప్పుడు తలని ఈ విధంగా మనం నొక్కుంటూ ఉంటే మైగ్రేన్ తగ్గిపోతుంది. మోకాల్లో సమస్య వచ్చినప్పుడు ఆ మోకాలను నొక్కుతూ ఉంటే మోకాల నొప్పిలో రిలీఫ్ వస్తుంది. ఇవన్నీ ఈ ప్రెషర్ పాయింట్లు మనందరికీ తెలిసినాయి, మన తాతలు ముత్తాతల దగ్గర నుంచి ఇది వాడుతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే విత్తనాలను వాడాలని ప్రొఫెసర్ పార్క్ చెప్పడం జరిగింది. వారు సూచించారు అక్కడి నుంచి. ఇది హ్యాండ్ ఇక్కడ మనం ఇక్కడ ప్రెస్ చేసేటప్పుడు ఏంటంటే మామూలుగా ప్రెస్ చేయాలంటే ఎంతసేపు ప్రెస్ చేయగలుగుతాం, ఆ పాయింట్ని మనం మర్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. దానికి ఏంటంటే విత్తనాలు మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఈ విత్తనాలలో ఏంటంటే లైఫ్ అనేది ఉంటుంది ఆటోమేటిక్గా. అంటే ఇప్పుడు ఈ విత్తనాన్ని మనం భూమిలో వేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మొక్క అనేది వస్తుంది, ఆటోమేటిక్గా జరుగుతుంది. అంటే ఈ లైఫ్ అనేది ఉంది. కాబట్టి ఈ లైఫ్ను వాడుకొని ఎక్కడైతే ఎనర్జీ బ్లాకేజ్ ఉందో ఆ ఏరియాలో ఇది పెట్టడం ద్వారా ఏమవుతుందంటే దీని యొక్క ఎనర్జీని మనకిచ్చి మన బ్యాడ్ ఎనర్జీని ఈ సీడ్ తీసుకుంటుంది అనమాట. ఆటోమేటిక్గా చాలా తక్కువ టైంలో ఆ ప్రాబ్లం నుంచి మనం బయటకు రావచ్చు. దీన్నే సీడ్ థెరపీ అంటారండి. కాబట్టి ఈ విత్తనాలను సుజోక్ థెరపీలో రెగ్యులర్గా వాడుతుంటారు. న్యాచురల్గా దొరికే వాటిని 100% వాడుతూ ఉంటారు. పెయిన్ మేనేజ్మెంట్లో అయితే 100% సక్సెస్ఫుల్ రేట్స్ ఉన్నాయండి. అయితే ఈ ఆక్యుపెంచర్ ఉంది కదా, సో ఈ ఆక్యుపెంచర్కి సుజోక్ థెరపీకి మధ్య ఉన్న తేడా ఏంటి? ఇక్కడ ఏంటంటే ఆక్యుపంక్చర్ వచ్చేసి చైనాకు సంబంధించిందండి. అది కూడా మన భారతదేశం నుంచి మన మహర్షులు చేసిందే మళ్ళీ చైనాకి వెళ్ళింది అని చెప్తూ ఉంటారు. బట్ ఆక్యుపంక్చర్ అనగానే ఏమవుతుందంటే కామన్గా ఎవరికైనా భారతీయులకు సంబంధించి ఎవరికైనా ఒక సూది కుచ్చుతామంటే భయం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజెక్షన్ వేయించుకోవాలంటేనే చాలా భయపడిపోతాం మనం. బట్ ఏంటంటే అట్లాంటిది ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆక్యుపంక్చర్లో 10, 20 సూదులు కూర్చుతూ ఉంటారు. అదంతా కూడా ఏంటంటే బాడీ అంతా కూడా
ఎక్కడ ప్రాబ్లం ఉంటే ఆ ఏరియాలో ఆక్యుపంక్చర్ అనేది చేస్తూ ఉంటారు. అది కూడా ఒక మంచి ఉత్తమమైనటువంటి ట్రీట్మెంట్ విధానం, శాస్త్రీయమైంది. బట్ ప్రొఫెసర్ పార్క్ ఆలోచించింది ఏంటంటే ఎందుకు శరీరాన్ని మనం సూదులతో గుచ్చి ఇబ్బంది పెట్టడం, అట్లా లేకుండా అంటే సూదులు కుచ్చకుండా కూడా మనం తగ్గించవచ్చు అనేది ఆలోచించి సుజోక్ థెరపీ తయారు చేయడం జరిగింది. అంటే సుజోక్లో ఏమవుతుందంటే మనం ఎలాంటి నీడిల్స్ వాడాల్సిన పని లేదు. సహజమైనటువంటి విత్తనాలను వాడుకోవచ్చు, తర్వాత కలర్స్ వాడుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లల్లో ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం వాడేటువంటి కలర్స్, మన వంటింట్లో ఉన్న పసుపు, ఇట్లాంటి కలర్స్ మనం వాడుకొని మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. కాబట్టి అక్యుపంక్చర్లో సూదులు వాడతారు, సుజోక్లో సూదులు వాడరు. విత్తనాల ద్వారా. ప్రొఫెషనలిజం వచ్చిన తర్వాత ఏంటంటే ప్రాబ్లం మేజర్గా ఉన్నప్పుడు ఏంటంటే సుజోక్ అక్యుపంక్చర్ కూడా ఉంది. దీంట్లో మైక్రో నీడిల్స్ ఉంటాయి, వాటిని వాడుతూ ఉంటాము. బట్ ఏంటంటే 90% ప్రాబ్లమ్స్కు నీడిల్స్ వాడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఏంటంటే చాలా సేఫ్ అన్నమాట. ఎందుకంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము అంటే సూదులు గుచ్చుతారంటే పిల్లలు కూడా భయపడతారు. బట్ సుజోక్ థెరపిస్ట్ దగ్గర ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా చాలా ఈజీగా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు. ఎట్లాంటి ఈ ఫియర్ అనేది లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో బాడీకి ఎలాంటి పెయిన్ కలిగించకుండానే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అవునండి, అవును. రైట్. ఇక మనిషి దేహంలో, మనిషి శరీరంలో ఎన్ని రకాల చక్ర పాయింట్స్ ఉంటాయంటారు? ఇక్కడ ఏంటంటే సుజోక్ థెరపీ అనేది ఒక సముద్రం అండి. ఎందుకంటే ఒక 27 రకాల ట్రీట్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి యోగా సిస్టమ్ను తీసుకొని ప్రొఫెసర్ పార్క్ ఏంటంటే చక్రా సిస్టమ్ కూడా తీసుకొచ్చారు. కాబట్టి టోటల్ హ్యూమన్ బాడీ ఇక్కడ ఉంది అంటే అదే హ్యూమన్ బాడీ హ్యాండ్లో ఉన్నప్పుడు హ్యూమన్ బాడీలో కూడా చక్రాస్ ఉన్నాయంటే హ్యాండ్లో కూడా చక్రాస్ ఉంటాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక డిసీజ్ను చక్రా ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ ఏంటంటే ప్యాంక్రియాస్ ప్రాబ్లం అంటాం, దానికి ఏదో మెడిసిన్ ఇస్తాం. బట్ యోగా ప్రకారంగా చూస్తే ఏంటంటే ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి మణిపుర చక్ర ప్రాబ్లం. కాబట్టి మణిపుర చక్రాల సమస్య ఉత్పత్తి అయింది. కాబట్టి ఆ మణిపుర చక్రాన్ని మనం కరెక్ట్ చేయగలిగితే డయాబెటీస్ అనేది క్లియర్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయన్నమాట. అంటే ఎనర్జీ రిలేటెడ్గా. కాబట్టి అట్లా ఏంటంటే మణిపుర చక్ర పాయింట్ ఇక్కడ ఉంటుంది, తర్వాత ఆజ్ఞా చక్ర పాయింట్ ఇక్కడ ఉంది, తర్వాత విశుద్ధి చక్ర పాయింట్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి స్వాదిష్టాన చక్ర, తర్వాత మూలాధార చక్ర, ఈ విధంగా చక్ర పాయింట్స్ కూడా మన హ్యాండ్లోనే ఉంటాయంటే ఫ్రంట్ అని కాదండి, ఫ్రంట్ బ్యాక్ ఎక్కడ చూసుకున్నా కూడా ఈ పాయింట్లో మనకు ఈ పాయింట్ ఉంటాయి. ఇది బేస్ చేసుకొని కూడా మన ట్రీట్మెంట్స్ ఉంటాయి సుజోక్లో. ఎందుకంటే ఆ చక్రాన్ని చేంజ్ చేయడానికి మనకు మ్యాగ్నెట్స్ వాడతాము, కలర్స్ వాడతాము, కొన్ని సందర్భాల్లో సీడ్స్ వాడతాము, కొన్ని సందర్భాల్లో నీడిల్స్ కూడా వాడాల్సి ఉంటుంది. అయితే మరి ఏ ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో సుజోక్ థెరపీ గురించి ప్రస్తావించారు? ఎక్కడైనా ఆయుర్వేదానికి సంబంధించి ప్రస్తావన ఉందా? ఇప్పుడు మనకేంటంటే ఆయుర్వేద గ్రంథాల్లో ఏం లేదండి. బట్ సహజంగా మనం చూసుకుంటే ఏంటంటే మనకు ఒక శ్లోకం ఉంది. ఏంటంటే కరాగ్రే వసతే లక్ష్మి, కరమూలే సరస్వతి, కరమధ్యేదు గోవింద, ప్రభాతే కరదర్శనం. అంటే తెల్లారు లేవగానే ఎవరిని చూడకు, నీ చేతిలోనే అన్నీ ఉన్నాయి. కాబట్టి విష్ణుమూర్తి ఇక్కడే ఉన్నాడు, తర్వాత బ్రహ్మ ఇక్కడే ఉన్నాడు, సరస్వతి దేవి ఇక్కడే ఉంది, అన్నీ ఇక్కడే ఉన్నాయి, లక్ష్మి అన్నీ మన చేతుల్లోని ప్రస్తుతం ఇక్కడే ఉన్నాయి. కాబట్టి నీ చేతులు నువ్వు చూసుకుంటే సరిపోతుంది అనేది ఆ శ్లోకం యొక్క అర్థం, తెల్లారు లేవగానే. కాబట్టి ఇట్లా చేతికి సంబంధించినటువంటి విషయాలు చాలా నిగూఢంగా ఉన్నాయి మన దగ్గర. బట్ ఏంటంటే మనం ఎవరం కూడా దాన్ని ఒక సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేదు. బట్ కొరియాలో ఉన్న సైంటిస్ట్ ప్రొఫెసర్ పార్క్ జావో గారు ఏంటంటే ఈ సిస్టమ్ని తీసుకొని సైంటిఫిక్గా ఏది ఎలా అనేది చెప్పారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా సింప్లిఫై చేశారు సిస్టమ్ను. అంటే ఎట్లా అంటే మనం ఆలోచిస్తే మొత్తం బాడీ ఉంది, బాడీ మొత్తం 4 పార్ట్లుగా ఉంది. అంటే 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, మొత్తం 4. తల ఒకటి బయటకు వచ్చింది, అంటే ఈ మొండానికి అతుక్కొని ఉన్నాయి. మొత్తం 5 పార్ట్స్ బయటకు వచ్చినాయి. ఇక్కడ కూడా మీరు చెక్ చేస్తే ఏంటంటే ఇది మొత్తం మొండెం అనుకుంటే ఈ 5 పార్ట్స్ బయటకు వచ్చినాయి ఆటోమేటిక్గా. అంటే సిమిలారిటీ ఉంది. బాడీ ఎట్లయితే ఉందో సేమ్ హ్యాండ్ యొక్క డిజైన్ కూడా భగవంతుడు ఆ విధంగానే సూక్ష్మ రూపంగా చేసింది, ప్రకృతి సహజంగా చేసింది. దాని తర్వాత 4 ఒక డైరెక్షన్లో ఉన్నాయి, ఒక డైరెక్షన్లో ఉంది. ఇక్కడ మనం చెక్ చేసుకుంటే కాళ్ళు చేతులు 2 కూడా పొడవుగానే ఉంటాయి, తల మాత్రం పొట్టిగా ఉంది, గట్టిగా ఉంది. ఇక్కడ కూడా చెక్ చేస్తే ఈ 4 పొడవుగా ఉన్నాయి, తర్వాత ఇక్కడ తల పొట్టిగా ఉంది, స్టాండర్డ్గా ఉంది. ఇది రెండో సిమిలారిటీ. ఇంకొక సిమిలారిటీ ఇంకా లోపలికి వెళ్తే మనం ఏది కాళ్ళు ఏది చేతి అనడానికి కూడా మనకు దీంట్లో సిమిలారిటీస్ ఉన్నాయి.
ఎందుకంటే సైంటిఫిక్ బేస్గా ప్రొఫెసర్ పార్క్ అనేది దీన్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఊరికే చెప్తే ఎవరు వినరు. ఎందుకంటే ఇది చేతండి ఇక్కడ ప్రెస్ చేసుకోండి ఇక్కడ అంటే అది కుదరదు. వై అనేది క్లియర్గా ప్రొఫెసర్ పార్క్ డిస్కవర్ చేసిండు అనమాట. కాబట్టి 2 చేతులు పొట్టిగా ఉన్నాయి, 2 కాళ్ళు చాలా పొడవు ఉన్నాయి. కాబట్టి ఈ 4గిట్లలో ఈ మిడిల్ 2 ఫింగర్స్ చాలా పొడవు ఉంటాయి అన్నమాట. ఇవి 2 వీటికంటే కొంచెం పొట్టిగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ 2 ఫింగర్స్ను కాళ్ళుగా తీసుకున్నారు, ఈ 2 ఫింగర్స్ను హ్యాండ్స్గా తీసుకోవడం జరిగింది. ఓకే. కాబట్టి ఏది లెఫ్ట్ హ్యాండ్ ఏది రైట్ హ్యాండ్ అని చూస్తే మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటే తల ఫస్ట్ది లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, రైట్ హ్యాండ్. ఇక్కడ కూడా తల లెఫ్ట్ హ్యాండ్ చెక్ చేసుకున్నట్టు అవుతాయి. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, రైట్ హ్యాండ్ అట్లా అనమాట. కాబట్టి ఇటు కూడా చెక్ చేసుకోవచ్చు. మరి ఎట్లా అండి, ఇంకా ఎవిడెన్స్ ఏమన్నా ఉందా అని అడిగితే మనం ఇక్కడ చెక్ చేసుకుంటే ఏంటంటే ఒక్కొక్క చేతిలో కానీ కాళ్ళలో కానీ 3 పార్ట్స్ ఉన్నాయి. కాబట్టి రిస్ట్ జాయింట్ ఉంది, తర్వాత ఎల్బో జాయింట్ ఉంది, షోల్డర్ జాయింట్ ఉంది. ఇక్కడ కూడా మీరు చేతి చెక్ చేసుకుంటే 3 పార్ట్స్ ఉంటాయి, 3 జాయింట్సే ఉంటాయి ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ. అట్లనే కాళ్ళు కూడా చెక్ చేసుకుంటే ఇవి 2 కాళ్ళు అనుకున్నాం, ఇవి కూడా 3 జాయింట్సే ఉంటాయి. కాబట్టి హిప్ జాయింట్, తర్వాత నీ జాయింట్, యాంకిల్ జాయింట్. ఇక్కడ కూడా హిప్ జాయింట్, నీ జాయింట్, యాంకిల్ జాయింట్. కాబట్టి ఎంత సూక్ష్మంలోకి మీరు వెళ్ళినా కూడా ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ మన బాడీలో ఏమున్నాయో ఇక్కడ కూడా బోన్ స్ట్రక్చర్ కూడా లోపల ఆ విధంగానే ఉంది అన్నమాట. కాబట్టి మోకాళ్ళలో నొప్పి వచ్చినప్పుడు ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి, రైటా లెఫ్టా, ఇవన్నీ కూడా ఏంటంటే సింప్లిఫై అయిపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎవరైనా సరే సేమ్ ఈ రూల్ను ఫాలో కావాల్సిందే, ఆటోమేటిక్గా తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎట్లా ఇది సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేయొచ్చు అనేది కూడా చూసుకుంటే ఏంటంటే ఈ హెడ్లో బ్రెయిన్ ఉంది, వితౌట్ హెడ్ మన బాడీ ఏం పనిచేయదు, ఎందుకంటే బ్రెయినే ఇంపార్టెంట్ కదా. ఇక్కడ కూడా ఏంటంటే ఈ 4 కానీ మిగిలిన పార్ట్ను కానీ ప్రతి పార్ట్ను ఈ ఫింగర్ టచ్ చేయగలుగుతుంది, తంబు. అంటే తంబు లోపల పెట్టినా స్ట్రెంతే ఉంటుంది, స్టంబు బయట పెట్టినా స్ట్రెంతే ఉంటుంది. బట్ తంబు లేకుండా ఏ ఫింగరు దేన్ని కంట్రోల్ చేయలేదు చెక్ చేసుకుంటే. కాబట్టి అందుకని తంబ్ ఈజ్ హెడ్ అనమాట. కాబట్టి హెడ్లో ప్రాబ్లమ్స్ ఏమున్నా ట్రీట్మెంట్స్ ఇక్కడ చేసుకుంటాము, కాళ్ళల్లో సమస్యలు ఉన్నప్పుడు ఇక్కడ చేసుకుంటాము, చేతులలో సమస్య ఉన్నప్పుడు ఇక్కడ చేసుకుంటాము, అబ్డామిన్ రిలేటెడ్ ఎబో డయాఫ్రమ్ బిలో డయాఫ్రమ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఏరియాలో మనం ట్రీట్ చేసుకుంటాం. చాలా సింపుల్ అండి. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మన చేతుల్లో సేమ్ చేతి ఎలా ఉందో కాలు కూడా ఆ విధంగానే ఉంది కాబట్టి చేతియా కాళ్ళ మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి. రైట్. ఇక స్మైల్ థెరపీ కూడా ఉన్నట్లుంది కదా, సో మరి ఈ స్మైల్ థెరపీ అంటే ఏంటి అసలు? దీంట్లో ఏంటంటే ప్రొఫెసర్ పార్క్ ఏంటంటే బాడీ రిలేటెడ్గా సుజోక్ థెరపీని మొట్టమొదటి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఏంటంటే బాడీ రిలేటెడ్గా ట్రీట్మెంట్స్ ఇవ్వడం మొదలుపెట్టిండ్రు. అంటే నడుము నొప్పి, మెడ నొప్పి, తర్వాత తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు, కడుపు నొప్పి ఇట్లాంటివన్నీ. బట్ ఏంటంటే ప్రొఫెసర్ పార్క్ ఫైనల్గా కనుక్కున్నది ఏంటంటే బాడీ ఒకటే లేదు, ఇక్కడ మైండ్ కూడా ఉంది. కాబట్టి 90% డిసీజులన్నీ కూడా మైండ్ ద్వారా వచ్చేటువంటి డిసీజులే. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషికే ఈ రోగాలు వస్తాయి, వేరే జంతువులకు రావు. ఎందుకు అంటే ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకుంటే అడవిలో ఒక సింహం ఒక లేడి పిల్లని తరిమింది అనుకోండి. తరిమినప్పుడు ఏమవుతుందంటే ఆ లేడి పిల్ల జింక పారిపోతూ ఇంకా వేరే అడవిలోకి వెళ్ళిపోతుంది, వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది. లేదు అనుకుంటే దానికి ఆహారం అయిపోతుంది. వేరే ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అది తన యొక్క జీవితాన్ని మళ్ళీ ఆ గడ్డి తింటూ అట్లనే గడుపుతూ ఉంటుంది. కానీ అది ఎప్పుడు కూడా ఆలోచించదు, ఇన్ని జింకలు ఉండంగా నన్నే ఎందుకు సింహం వెంటబడింది అని అది ఆలోచించుకుంటూ ఉండదు. అక్కడికి కట్ చేస్తుంది అంతే. మళ్ళీ తన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసుకుంటుంది. కానీ మనిషి అట్లా కాదు. ఒక తలనొప్పి వచ్చింది అనుకోండి, ఇప్పుడు కరోనా వ్యవస్థ ఉంది ప్రజెంట్, ఇప్పుడు ప్రపంచాన్ని వణికి చేస్తుంది. తలనొప్పి వచ్చింది అనుకోండి, తలనొప్పి ఎందుకు వచ్చింది, కరోనా నాకు ఎఫెక్ట్ అయిందా, అందుకని తలనొప్పి వచ్చిందా, అంటే ఏదో ఒకటి వైరల్ ఎఫెక్ట్ అయిందా, ఈ విధంగా 100 రకాల ఆలోచనలు మనిషి నడుస్తూ ఉన్నాయి. అదే ఈ నొప్పి తగ్గినా కూడా మనిషి ఆలోచన అనేది ఆ డిసీజ్ను పట్టుకునే ఉంటుంది. కాబట్టి ఆ డిసీజ్ బాడీలో ఉంటుంది, బాడీ నుంచి వెళ్ళట్లేదు. కాబట్టి బాడీలోకి డిసీజులన్నీ మైండ్ ద్వారానే ఎంటర్ అవుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఆ మైండ్ను మనం న్యూట్రల్ చేయాలి, మనం మైండ్లోని ఆలోచనల్ని కరెక్ట్గా న్యూట్రల్ చేసుకోవాలి, ఫిల్టర్ చేయాలి వాటిని. కాబట్టి వాటిని ఫిల్టర్ చేయగలిగేది ఏది అంటే ఓన్లీ స్మైల్ మాత్రమే అనేది ప్రొఫెసర్ పార్క్ అనుకున్నారు. ఎందుకంటే వేరే ఎమోషన్స్ దేన్ని మనం కంట్రోల్ ఉంచాలనుకున్నా ఓన్లీ స్మైల్ మాత్రమే కంట్రోల్ చేయగలుగుతుంది, ఏ ఎమోషన్ మనం కంట్రోల్ చేయలేం. కాబట్టి ప్రొఫెసర్ పార్క్ ఏం చేసిందంటే దీంట్లో స్మైల్ మెడిటేషన్ అనేది తీసుకొచ్చిండ్రు. దీంట్లో కూడా రకరకాలు ఉన్నాయి. స్మైల్ బ్రీతింగ్ ఉంది, ముద్రా థెరపీ ద్వారా స్మైల్ బ్రీతింగ్ ఉంది, తర్వాత స్మైల్ మంత్ర ఉంది,
కాబట్టి స్మైల్ అంటే చాలా సింపుల్ అండి. 2 లిప్స్ మనం కీప్ చేయాలి, మనం నార్మల్ శ్వాస తీసుకోవాలి. తీసుకునే విధానాలు ముద్ర థెరపీ కనెక్ట్ చేయడం, తర్వాత మంత్ర థెరపీ కనెక్ట్ చేయడం. అంటే దీంట్లో భ్రామరి ఒకటి అనేది, తర్వాత ఆ ఒకటి, ఓ ఒకటి, ఏ ఒకటి, ఈ 4 అక్షరాలను ప్రొఫెసర్ తీసుకోవడం జరిగింది స్మైల్ మెడిటేషన్లో. కాబట్టి ఈ మంత్రాలను ఉచ్చరించడం ద్వారా మనకి ఏ సమస్య ఉంటే ఏ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మనకు ఆ సమస్య క్లియర్ అవుతుంది అనేది కూడా మనకి స్మైల్ మెడిటేషన్లో చెప్పడం అనేది జరిగిందండి. కాబట్టి ఏంటంటే మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ, బాడీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ కూడా ఏంటంటే మనకి స్మైల్ మెడిటేషన్ ద్వారా చక్కటి పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి. సో స్మైల్ థెరపీ అనేది అన్ని పరిష్కార మార్గాలకు నాంది అంటారు. అవునండి. రైట్. ఇక అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా యావత్ ప్రపంచాన్ని వణికిచ్చేసింది. సో ప్రతి ఒక్కరిలో కూడా ఇమ్యూనిటీ పవర్ బాగుండాలంటున్నారు. అంటే ఒక వ్యాధిని తట్టుకోగల శక్తి ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేయగలగాలి. బట్ ఇప్పుడున్న సుజోక్ థెరపీ విధానంలో ఈ వ్యాధి నిరోధక శక్తిని ఇంకా బూస్టప్ చేసుకోవాలంటే ఎటువంటి విధానం ఉందంటారు? దీంట్లో ఏంటంటే సుజోక్ థెరపీ అనేది అనే దానికంటే కూడా ఏంటంటే మొట్టమొదలు మనం ఒక పద్ధతిగా ఉండడం అనేది ఇంపార్టెంట్. అంటే ఉదాహరణకి ఏంటంటే మనం తీసుకునే ఆహారం అంతా విషతుల్యమైనది తీసుకొని, ఈ విషతుల్యమైన ఆహారంకు ఎక్కడ ప్రెషర్ పాయింట్ ఉందో చెప్పండి క్లియర్ కావాలంటే వాడు చనిపోతాడు, ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి ఏదైనా ఏంటంటే మనకు పంచకోశాలు ఉన్నాయి. ఎందుకంటే అన్నమయ కోశం ఉంది, తర్వాత ప్రాణమయ కోశం ఉంది, తర్వాత మనోమయ కోశము, జ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం ఉన్నాయి. కాబట్టి అన్నమయ కోశంకు మనం ఇచ్చే ఆహార పదార్థాలు ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఇచ్చే పదార్థాన్ని బట్టే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా సీజన్లో చేయాల్సింది ఏంటంటే వేడివేడిగా ప్రతిదాన్ని తీసుకుంటూ ఉండడం. దాంట్లో మనకు ఆయుర్వేద నిపుణులు చెప్పినటువంటి కషాయాలు ఒక 3 పూటలు ఖచ్చితంగా తీసుకుంటూ ఉండడం. తినేటువంటి పదార్థాలు కూడా ఏంటంటే వేడివేడిగా తినడం. బయట వండినటువంటి ఫుడ్లు, హోటల్ ఫుడ్స్ కాకుండా ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్సే తీసుకోవడం. ఏ పూట ఆ పూట వండుకొని కడుపు నిండా తినడం. ఇది రెండవది. ఇంకా పోతే ఏంటంటే వెపరైజర్ ద్వారా కానీ, లేదు మన ఇంట్లో గిన్నెలో నీళ్లు ఉడకబెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఆవిరి పట్టడం ఉదయం సాయంత్రం. ఎందుకంటే ఎక్కువగా ఎవరైతే జాబ్లలో ఉంటున్నారో, బయట అంటే ప్రజలతోని కనెక్టివిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, వీళ్ళు ఖచ్చితంగా ఉదయం సాయంత్రం 2 పూట్ల చేసుకోవడం. ఎందుకంటే మనకు సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వైరస్ అనేది మనకు చేతికి అంటడం, చేతి ద్వారా మన ముఖానికి అంటడం, తద్వారా ముక్కు నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించడం, లంగ్స్ వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి హ్యాండ్స్ మనం శానిటైజ్ చేసుకోవడం, తర్వాత ఇక్కడికి రాకుండా చూసుకోవడం. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ఆవిరి పట్టుకునే విధానం ద్వారా ఉంటామో, ఏదైనా ఎఫెక్ట్ ఉన్నా కూడా, వేరే వైరల్ ఎఫెక్ట్స్ ఏమున్నా కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ విధంగానే ప్రతిరోజు ఉదయం ఒక 3 నుంచి 4 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగడం. ఎందుకంటే నీళ్లు వేడి చేసుకొని తాగడం చాలా ముఖ్యమండి. చాలామంది ఇప్పుడు ఈ రిఫ్రిజిరేటర్లో వాటర్ బాటిల్స్లో నీళ్ళు తాగే అలవాటున వాళ్ళు ఏంటంటే ఆ అలవాటును మానేసి గోరువెచ్చటి నీళ్ళు తాగేటువంటి అలవాటు చేసుకోవాలి. మన దగ్గర కేరళలో ఇప్పటికి కూడా వాళ్ళు గోరువెచ్చటి నీళ్ళే తాగుతూ ఉంటారు సహజంగా. కాబట్టి ఏంటంటే అది మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇప్పుడున్న సీజన్లో ఈ వర్షాకాలంలో ఏంటంటే మనకు ఆటోమేటిక్గా వైరల్ ఫీవర్స్, తర్వాత కఫ్ అండ్ కోల్డ్ సర్వసాధారణంగా వచ్చేవే. కానీ ఏంటంటే కరోనా లక్షణాలు కూడా ఈ విధంగానే ఉన్నాయి. కాబట్టి మనకు ఆ కఫ్ అండ్ కోల్డ్ వస్తే పక్క వాళ్ళు మనం చూసి భయపడేటువంటి పరిస్థితి, మనం చూసి మన కుటుంబ సభ్యులు భయపడేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఇవన్నీ రాకుండా మనం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, రాకుండా మనం చూసుకోవాలి. ఇవన్నీ పాటిస్తూ సుజోక్ థెరపీ లోపల ఇమ్యూన్ బూస్టప్ చేసేటువంటి పాయింట్ ఒకటి ఉంది, నేను చూపిస్తాను మీకు. రెడ్ కలర్తో కలరప్ చేసి చూపిస్తాను. ఈ పాయింట్ను మీరు ప్రెషర్ చేసుకోవడం ద్వారా ఇమ్యూనిటీని మీరు బూస్ట్ చేసుకోవచ్చు. హ్యాండ్లో ఈ పాయింట్లో ఉంటుందండి. ఇక్కడ ఒక 21 టైమ్స్ మీరు ప్రెస్ చేసుకోవాలి ఈ పాయింట్ను. ఇదేంటంటే అనాహత చక్ర పాయింట్ ఇది. ఈ అనాహత చక్ర పాయింట్ను మనం ప్రెస్ చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది బాడీలో. కాబట్టి ఒకరోజు 21 టైమ్స్ లెఫ్ట్ హ్యాండ్, రెండో రోజు వచ్చేసి రైట్ హ్యాండ్, ఈ విధంగా మీరు ప్రెస్ చేసుకుంటూ ఉండండి. చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. దీంతో పాటు ఏంటంటే మనకు సుజోక్ థెరపీలో ముద్రా థెరపీ అనేది ఉందండి. ఈ ముద్రా థెరపీలో ఏంటంటే మనం చేయాల్సింది ఈ చిటికన వేలు తర్వాత ఈ చూపుడు వేలును రెండింటిని కనెక్ట్ చేయడం. ఇది కనెక్ట్ చేసి మనం దీన్ని ముద్రా థెరపీ అంటాము.
లెఫ్ట్ హ్యాండే తీసుకోవాలి. దీంట్లో లెఫ్ట్ హ్యాండ్లో ఈ పొజిషన్లో అయినా తీసుకోవచ్చు, మన సమస్యను బట్టి ఈ పొజిషన్లో అయినా మనం తీసుకోవచ్చు. అంటే మన సమస్యను బట్టే ఈ ముద్ర అనేది ఆధారపడి ఉంటుంది, జనరల్ ముద్ర అంటూ ఉండదు. కాబట్టి మీకు రిలీఫ్ అనేది కఫ్ అండ్ కోల్డ్లో కానీ, ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటాం వీటన్నిటిని. అంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే మనం ఈ ఫింగర్ను వాడతాం. కాబట్టి ఈ డైరెక్షన్ కానీ లేదు ఈ డైరెక్షన్ కానీ, ఈ రెండు డైరెక్షన్స్లలో మీరు ఈ ముద్రను తీసుకోవడం ద్వారా ఒక 15 నుంచి 20 నిమిషాలు ఈ ముద్రలో ఉండడం ద్వారా మంచి రిలీఫ్ అనేది వస్తుంది. అంటే సహజంగా కఫ్ అండ్ కోల్డ్ కానీ ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు. కాబట్టి ఇమ్యూనిటీకి ఇది బాగా పనిచేస్తుంది. అట్లనే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే ఈ ముద్ర అనేది పనిచేస్తుంది. ఇవి రెండు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఆహార నియమాలు పాటిస్తూ. శర్మ గారు, ఇక మా ప్రేక్షకులు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ఖచ్చితంగా అండి, మీరు ప్రపంచంలో ఏ నలుమూలలో ఎక్కడ ఉన్న మన తెలుగువారు అయితే మా వాట్సాప్ నెంబర్ ఉందండి 9949875037. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి 9949875037. దీనికి ఏంటంటే మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కరోనా సమస్య కూడా ఉంది కాబట్టి దాంట్లో మీరు హాయ్ అని మీరు చేయగానే మనకు సంబంధించిన డీటెయిల్స్, దాని ఫీ స్ట్రక్చర్ అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ ఫీజు మీరు పే చేసిన తర్వాత ఏంటంటే మేము మీ రిపోర్ట్స్ అవన్నీ పంపించిన తర్వాత మీకు దానికి సంబంధించిన టైం ఇస్తాము. దానికి ఏం చేసుకోవాలి ఏంటి అనేది దానికి సంబంధించిన వీడియోలు, అవసరం అనుకుంటే వీడియో కాలింగ్ రిక్వైర్మెంట్ ఉంటే అది కూడా మీకు చేసి ఏ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి ఏం చేసుకోవాలనేది మీకు అవన్నీ కూడా మీకు డీటెయిల్గా పంపిస్తాము. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ కరోనా సమయంలో మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేకుండా మీరు ఇంటి దగ్గరే కూర్చొని మీ సమస్యలను మీరు చక్కగా పరిష్కరించుకోవచ్చు. కాబట్టి మన సెంటర్కి ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం హైదరాబాద్ వనస్థలిపురంలో మన సెంటర్ ఉందండి. ఇంటర్నేషనల్ సుజోక్ థెరపీ సెంటర్ సంజీవని ఆరోగ్య కేంద్ర ఉంది. దీనికోసం కూడా ఏంటంటే ఆ నెంబర్కు మీరు సంప్రదించడం ద్వారా మీకు అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అపాయింట్మెంట్ 2 రోజుల ముందుగా తీసుకోవాలి. ఎంటీ స్టమక్లోనే అపాయింట్మెంట్ ఉంటుంది. అంటే మార్నింగ్ 7 నుంచి 8 మధ్యలోనే అపాయింట్మెంట్స్ ఉంటాయి, లిమిటెడ్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. 1 డే బిఫోర్ మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని రావడం ద్వారా కూడా ఏంటంటే చాలా రకాల సమస్యలకు మీకు పరిష్కారం అనేది దొరుకుతుందండి. రైట్, థ్యాంక్ యూ శర్మ గారు. ఇవాళ మా స్టూడియోకి వచ్చి సుజోక్ థెరపీ ద్వారా వివిధ అనారోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలు తెలియజేసేందుకు. రైట్, ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చా కార్యక్రమం.